అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిల్లలు స్వీట్ అడిగారు అనుకోండి, మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చాలా త్వరగా చేయగలిగే ఈ గులాబ్ జాములు చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఆ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. దానికోసం నేను ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక 1/2 kg వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుని, అందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఇలా గులాబ్ జాముల కోసం సిరప్ అయితే రెడీ చేసుకున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, గులాబ్ జాముల కోసం ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి. కొంచెం ఈ సిరప్ అనేది జిగటగా ఉండేలాగా, అంటే మనం వేళ్లతో పట్టుకు చూసామనుకోండి, కొద్దిగా ఇలా జిగటగా అనిపించాలన్నమాట. ఇంతవరకు సరిపోతుంది మనకి గులాబ్ జాముల కోసం. అయితే ఏ పాకం అవసరం లేదండి. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత ఇలా చెక్ చేసుకుని దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి స్వీట్ పొటాటో, అదే అండి చిలకడ దుంపలు. మనందరికీ తెలుసు కదా, ఈ చిలకడ దుంపలు నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు పిన్ని అయితే నాకు ఇచ్చిందండి. వాళ్ళ చేలోవే. నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు లైవ్ చేశాను, అప్పుడు మీరు చూశారు కదా. ఆ తీగలవేనండి ఈ చిలకడ దుంపల్ని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కుని ఇలా ఆవిరి పైన అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు కదా, ఇలా ఉడికినాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా పెద్ద గడ్డలు ఏవైతే ఉన్నాయో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో మనం ఇలా లోపలికి గుచ్చి చూస్తే తెలిసిపోతుందండి. ఇలా చిలకడ దుంపలు ఉడికిపోయిన తర్వాత వీటిని చక్కగా తోలు తీసేసి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని ఒక మ్యాషర్ సహాయంతో ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. కొన్ని చిలకడ దుంపలు ముదిరినవి ఉంటాయి, కొన్ని లేతగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ముదిరినవి అయితే ఎక్కువ పిండిగా అయిపోతే, కొద్దిగా లేతగా ఉన్న చిలకడ దుంపలకి ఏంటంటే కొద్దిగా పీచు వస్తుంది. పర్వాలేదండి, పీచు పదార్థమే కదా, ఉంటే బాగానే ఉంటుంది, మనకేమీ హాని చేయదు కదండి. అందుకని నేనైతే ఉంచేసాను. ఇలా మెత్తగా మ్యాష్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను. తర్వాత 1.5 కప్పుల వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి విడిగా వాటర్ ఏమీ అవసరం లేదండి. ఈ చిలకడ దుంపలలో ఉండే తడితో చక్కగా ఈ పిండి అంతా ముద్దలాగా కలిసిపోతుంది. మన గులాబ్ జాముల పిండి ఎలా అయితే కలుస్తుందో అలా చక్కగా ముద్ద అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చేతితో ఎక్కడెక్కడ గడ్డలు ఉంటే మనం నలుపుకుంటూ ఇలా మెత్తగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి మనం చక్కగా వీటిని రౌండ్ బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత బాల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం కొద్దీ చిన్నగా లేదంటే పెద్దగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసేసి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, పెట్టుకుని ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే కడాయిలో పోసుకుని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసి ఒక వాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకుని ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంచి తర్వాత ఇలా గరిటతో అన్ని వైపులా సమంగా కాలేలాగా కలుపుకుంటూ ఈ గులాబ్ జాములు అనేవి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ సిరప్లోకి అయితే వేసేసుకోవాలి. అంతే అండి, వేసుకుని వీటిని చక్కగా కలిపేసుకోవాలి. ఈ పాకం అనేది అదేనండి, ఈ షుగర్ సిరప్ ఈ గులాబ్ జాములు మొత్తాన్ని పట్టేలాగా కలుపుకుని ఒక్క అరగంట సేపు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత అయినా పర్వాలేదు, వేడిగా అయినా పర్వాలేదండి, సర్వ్ చేసేయటమే. చాలా టేస్టీగా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దబ్బా. ఇదిగోండి, నాకైతే గులాబ్ జాములు రెడీ అయిపోయినట్లే. నేనైతే ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసాను, తినేసి సూపర్ అని కూడా చెప్పేశారు. ఈసారి మీరు కూడా మార్కెట్ నుంచి స్వీట్ పొటాటో తీసుకొచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పటం మర్చిపోకండి.